ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు జగన్ బుడమేరు కావాలనే మీరు చంద్రబాబు నాయుడు గారు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడను ముంచేశారు అని జగన్మోహన్ రెడ్డి అంటుంటే చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారు సార్ ఇది విష ప్రచారం, మీ తప్పిదాల వల్లే ఇటువంటి ప్రమాదాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి, ఇది మీ పాపం అంటూ కమెంట్ చేస్తున్న పరిస్థితి. ముందుగా ఈ వరదలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం కామెంట్ చేశారు విందాం సార్ ఒకసారి. పంపించే కార్యక్రమం చేశారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అనంటే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించిన లాకులను 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. అలర్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు. ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు, కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్నంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రశ్న కూడా లాజికల్ గా అడుగుతా ఉన్నాను. ఎవరైనా కానీ సమాధానం చెప్పాలనుకుంటే ఇది విష ప్రచారం అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఒకసారి బయట నీళ్లు నిలిచిపోతాయని ఉద్దేశంతో ఆ లిఫ్ట్లు పెట్టాం. ఆ లిఫ్ట్లు పెట్టి మార్నింగ్ వస్తూ ఉంటే చూశాను. పక్కన నీళ్లు సముద్రం మారిగా ఉంది, కానీ కృష్ణా నదిలో ఈ పక్క మాత్రం ఎక్కడ నీళ్లు లేదు. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అదే ముందు చూపు. వీళ్ళకి ఏమీ లేకుండా నోటుకు వచ్చేట్టు వాగడం అలవాటు అయిపోయింది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అమరావతి మునిగిపోయింది, ఇక్కడే రాజధాని కడతారు. బుద్ధి జ్ఞానం ఉండాలి ఎవడో మరి మాట్లాడు. ఏదైనా ఉంటే సహాయం చేయండి మీ వల్ల. ఈ భ్రష్టు పట్టిన పార్టీ రాష్ట్రంలో ఉంటుంది. ఒక నేరస్తుల పార్టీ, నేరాల పార్టీ. వాళ్ళ పని ఇదే పని. ప్రజల్ని మబ్బు పెట్టడం. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే వరదల్లో కూడా రాజకీయం. ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో తప్పలేదు. దానికి ప్రభుత్వం సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది. కానీ అది బేసికల్గా రాజకీయాలకు సంబంధం లేదు. ఇందులో వైఫల్యాలు ఎత్తి చూపడం కన్నా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం జగన్ పని, జగన్ని టార్గెట్ చేయడం చంద్రబాబు నాయుడు పని. ఇందులో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం, దాని నుంచి ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పడం, ఆ అంశాల కన్నా రాజకీయాలే కనబడుతున్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయిల హాస్టల్లో కెమెరాలు పెడితే అదే గోళ, వైసీపీలు పెట్టారని, టీడీపీలు పెట్టారని ఇదే గోళ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడుకోవడానికని జగన్ అంటాడు, లేదు వీళ్ళే గంటలు కొట్టారు, వీళ్ళే ఇచ్చేశారని వాళ్ళు అంటారు. ప్రజలకు ఏది నిజమో తెలియలేని పరిస్థితి మాత్రం ఉంది. అయితే ఇది వాస్తవము. ఇందులో ప్రకృతి విపత్తు ఉంది, కొంత వైఫల్యం కూడా ఉంది. నేను చాలామందిని అడిగి తెలుసుకున్నాను. ఎందుకంటే నేను విజయవాడలో ఏడాది పాటు ఉన్నాను. ప్లస్ ఆడ కనీసం ఒక ఈ 30 ఏళ్లలో 60-70 సార్లు వెళ్ళుంటాను. సో అందువల్ల తెలిసిన చాలామందితో మాట్లాడుతున్నా ఏంటి పరిస్థితి అని. సో దీనికి నాకు వస్తున్న సమాచారం అయితే ఒకటి అన్యూజువల్ ఫ్లో మాత్రం వచ్చింది. అంటే పూర్తిగా మనము ఇది మానవ తప్పిదం వల్లనే ఈ వరదలు వచ్చిందనడం నిజం కాదు. ఎందుకంటే కృష్ణానదికి 11.5 లక్షల క్యూసెక్ల ఫ్లో వచ్చింది. నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ 25 ఇయర్స్లో 2 సార్లు 3 సార్లు ఈ స్థాయిలో వరద వచ్చింది. అది కూడా 11 లక్షల వరకు వచ్చింది. సో అందువల్ల భారీగా వరద వచ్చిన మాట నిజం. ఎందుకంటే ఆ రిటైనింగ్ వాలే కట్టి ఉండకపోతే డెఫినెట్గా ఇంకా డ్యామేజ్ ఎక్కువ ఉండేది అనేది ఫ్యాక్ట్. అయితే అదే సమయంలో రిటైనింగ్ వాల్ కూడా కొన్ని గ్యాప్స్ ఉండడం వల్ల, అంటే ర్యాంప్స్, పశువుల కొరకు ర్యాంప్స్ కోసం కొంతట ఆ కనెక్టివిటీ పూర్తిగా లేకపోవడము, డ్రైనేజ్ కొరకు కొంత అట్లా కొన్ని చోట్ల గ్యాప్స్ ఉన్నాయి అంటున్నారు. దానివల్ల కూడా వాటర్ వచ్చింది. రిటైనింగ్ వాల్ ఉండగా కూడా వాటర్ వచ్చింది. కానీ రిటైనింగ్ వాలే కట్టగా ఉండకపోతే ఇంకా ఎక్కువ నష్టమే జరిగి ఉండేది అనేది ఒక ఫ్యాక్ట్. అందువల్ల కృష్ణానదికి భారీగా వరద ఫ్లో వచ్చింది. ఆ వరద ఫ్లో ఏమీ లేదు, మొత్తం ప్రభుత్వ వైఫల్యం అనడం కరెక్ట్ కాదు. కానీ అదే సమయంలో ఫ్లో వచ్చిన మాట నిజం, రిటైనింగ్ వాల్ కాపాడిన మాట కూడా నిజం. కానీ రిటైనింగ్ వాల్లో ఉన్న గ్యాప్స్ వల్ల వాటర్ వచ్చిన మాట కూడా నిజం. దాంతోపాటు బుడమేరుకు కూడా చరిత్రలో ఎన్నడూ లేనంత వాటర్ వచ్చింది. సో బుడమేరులో
లో ఒక క్వశ్చన్ ఏమొస్తుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన సమాధానం. ఇప్పుడు జగన్ చంద్రబాబు పక్కకు పెడదాం, ఇక ముందైనా ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే ఎక్కడ ఏ తప్పు జరిగిందని తెలియాలి. ఇప్పుడు వెలగలేరు రెగ్యులేటర్ వద్ద భారీగా వాటర్ను ఎలాంటి అలర్ట్ లేకుండా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా వదిలేరు అన్నది ఒక పెద్ద విమర్శ. ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. ఇదేవి చంద్రబాబు నాయుడు వచ్చి వెలగలేరు రెగ్యులేటర్ల వాటర్ వదిలేడని ఎవరు ఆరోపించలేం కదా. బట్ ఎవరు నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేది వస్తున్నాయి, వాటర్ ఫ్లో గురించి అంచనా కూడా ఉండాలి. బహుశా అంచనాను మించి కూడా వాటర్ వచ్చి ఉంటుంది, కాదని ఎవరన్నారు. ఎందుకంటే బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు పడ్డాయి. సో మీకు కృష్ణానది క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు పడ్డాయి. మీకు ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతంలో తెలంగాణలో కూడా భారీగా వర్షాలు పడ్డాయి. అందువల్ల ఎప్పుడైనా ఒక రివర్కు లేదా ఒక రివర్లెట్కు క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షం పడినప్పుడు వాటర్ వస్తుందని అంచనా ఉంటుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందని అంటున్నారు. సో ఇలా వెదర్ ఇవాళ శాస్త్రీయంగా కూడా డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. సో అందువల్ల అంచనా వేసి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి అలర్ట్ చేసి వాటర్ వదలలేదు. సో ఆ వెలగలేరు రెగ్యులేటర్ వద్ద వాటర్ను వదిలేరు అన్నది ఒక ప్రశ్న ప్రభుత్వం ముందు వస్తుంది. సో ప్రభుత్వం కూడా దీనికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. మరి ఎందుకు వదిలేరు, వదలాల్సడానికి పరిస్థితులు ఏంటి, వదలాలని నిర్ణయం ఎవరు తీసుకున్నారు అనేది రావాలి. ఇంకో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే ఇప్పుడు మీకు ఈ బుడమేరు నాకు తెలిసినంత వరకు మీరు ఆ ప్రాంతం వాళ్ళకి ఎక్కువ చెప్పాలి, అది కొల్లేరులకు వదులుతారు. అల్టిమేట్గా కొల్లేరులో చేరాలి. కొల్లేరులో ఆక్రమణలు మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. సో దాదాపు 40-50 నేను కొల్లేరు ప్రాంతం మొత్తం తిరిగి వచ్చాను. సో భయంకరమైన ఆక్రమణలు కొల్లేరు ప్రాంతంలో. మీకు ఆ ప్రాంతంలో కొల్లేరు లేక్ ఒకప్పుడు ఎంత పెద్ద లేక్, ఇప్పుడు ఎంత కృషించిపోయిందో మీరే చూడండి. సో ఆ కొల్లేరు లేక్లో పడవేసుకుని కూడా తిరిగాను నేను, ఆ ప్రాంతం అంతా తిరిగి వచ్చాను. సో అందువల్ల కొల్లేరు లేక్ బాగా ఆక్రమణలు ఉన్నాయి. అందువల్ల ఎప్పుడైతే పైనుంచి బుడమేరకు క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షం వల్ల వాటరు విపరీతంగా వచ్చింది బుడమేరులోకి, కిందికి వదలరు అంటే దాని క్యారింగ్ కెపాసిటీ కొల్లేరు తగ్గిపోయింది. అంటే పైకి వెళ్ళేమో వాటర్ వస్తుంది, కిందేమో తీసుకోవడం లేదు, ఆటోమేటిక్గా అది నగరం పైన పడేది. సో దానికి తోడు ఈ వెలగలేరు రెగ్యులేటర్ వద్ద ఎలాంటి అలర్ట్ లేకుండా వదిలేశారు. అందువల్ల ఇక్కడ డెఫినెట్గా లాంగ్ టర్మ్ మిస్టేక్ ఉంది. కొల్లేరులో ఆక్రమణలు తొలగించకపోవడం, కొల్లేరులో ఆక్రమణలు అంటే మళ్ళీ తొలగిస్తే దాని ఆ వివాదాలు, రాజకీయాలు, పొలిటీషియను, ల్యాండ్ మాఫియా నెక్సెస్ అంతా మనకు తెలిసిందే. సో అందువల్ల ఈ డిజాస్టర్కు కొల్లేరు ఆక్రమణలకు కారణం. అదే సమయంలో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ సరిగా ఉపయోగించుకొని అలర్ట్ చేయకపోవడం కూడా ఒక కారణం. డెఫినెట్గా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు ఎవాక్యుయేట్ చేస్తే అవకాశం ఉండేది. సో అందువల్ల కొంత ప్రకృతి వైపరీత్యము ఉంది, అదే సమయంలో దేర్ ఇస్ అ ఫెయిల్యూర్ కూడా ఉంది. ఇప్పటికి కూడా చాలామందికి ప్రజలకు వాటర్, ఫుడ్ అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నిన్న కూడా నేను టీవీలో చూశాను, చంద్రబాబు నాయుడు అసహనం ప్రకటించాడు అధికారుల పైన అని. సో 50% మందికి కూడా ఇంకా ఫుడ్ అందలేదు అని. ఇది మామూలు విషయం కాదు, చంద్రబాబు నాయుడు అసహనం ప్రకటించాడు. అంటే అధికారులు మరి ఎందుకు పనిచేయడం లేదు? ఎన్నికలు వచ్చినప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఎవరికి క్షణాల పైన ఇంటింటికి డబ్బులు సరఫరా చేస్తారు కదా, పొలిటికల్ సిస్టమ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అప్పుడు ఎన్నికలప్పుడు. ఇప్పుడు మరి వాటరు, ఫుడ్ ఎందుకు ఇప్పటికి చేరలేదు? నిన్న కూడా మంత్రి సమక్షంలో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రజల్ని కాపాడటానికి వెళ్తున్న 9 పడవలు పనిచేయలేదు. టైంకు ప్రాబ్లమ్స్ వచ్చాయి, 1 కాదు 2 కాదు 9 పడవలు. సో అంటే ఎప్పుడైతే వర్షం వస్తుందో రిలీఫ్ సప్లైస్ పెట్టుకొని రెడీగా ఉండడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్ అయి ఉండడం. సో ముందు కావాల్సింది పడవలు కదా. మరి పడవలు మీకు ఇప్పుడు ఉదాహరణకు నువ్వు మ్యారేజ్ పెట్టుకున్నావు, ఏం చేస్తావు? మ్యారేజ్ పెట్టుకుంటే ముందు నీ కార్ సర్వీసింగ్ ఇచ్చుకుంటావు, ఎక్కడా ఏ ప్రాబ్లం లేకుండా ఫుల్ ట్యాంక్ చేయించుకొని పెట్టుకుంటావు. లేకపోతే పెళ్లి కొడుకుని తీసుకుపోతుంది, మధ్యలో ఆగిపోతుంది. సో ఎందుకు చేస్తాం మనం? వి కీప్ రెడీ. ఎందుకంటే సిస్టమ్స్ అన్నిటినీ ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా రెడీ పెట్టుకుంటాం. యాక్సిడెంటల్గా ఒక్క పడవ కాదు, మంత్రి సమక్షంలో 9 పడవలు ఫెయిల్ అయ్యాయి. సో అందువల్ల ఇలాంటి విమర్శలు వస్తున్న మాట నిజం. రిలీఫ్ సప్లై సరిగా అందడం లేదు అని ఈ ప్రశ్నలకు మాత్రం విషనరీ ఆన్సర్ చేయాలి.
సో చంద్రబాబు నాయుడు కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని రివ్యూ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి స్వయాన ఉన్నాడు. కానీ అల్టిమేట్గా ప్రజలకు కావాల్సింది ముఖ్యమంత్రి అక్కడ కలెక్టర్ ఆఫీసులు ఉన్నారా, తన ఇంట్లోకి వెళ్ళి సమీక్ష చేశారా, అది సింబాలిజం. సబ్స్టాన్షియల్గా కావాల్సింది అంటే క్షేత్రస్థాయిలో పని జరగాలి. ముఖ్యమంత్రి ఎక్కడున్నా ప్రతి ఇంటికి వాటరు, ప్రతి ఇంటికి ఫుడ్ అందిందనుకోండి, ముఖ్యమంత్రి ఎక్కడున్నారన్నది ఇష్యూ కాదు, అది పొలిటికల్ ఫ్యాక్టరే తప్ప ప్రజలకు సంబంధించింది కాదు. సో అందువల్ల మరి ముఖ్యమంత్రి కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని రివ్యూ చేస్తున్నా మరి ఎందుకు అధికార యంత్రాంగం ఇవ్వలేకపోతుంది అనే ప్రశ్న ఇప్పటికీ కాల్ సెంటర్కు విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సో హెల్ప్ కావాలి అని, కానీ అందుకోలేకపోతున్నాం. ప్రభుత్వం కూడా అంగీకరిస్తుంది, ఇదేమీ విమర్శ కూడా కాదు. దీన్ని మా ప్రభుత్వం నిన్న అందుకే చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారని వస్తుంది. అందువల్ల పొలిటికల్ అకౌంటబిలిటీ ఉన్నదా అనే అంశమే కాదు, అఫీషియల్ అకౌంటబిలిటీ కూడా ఉండాలి. చంద్రబాబు నాయుడు కమిట్మెంట్ చూపాడు, దిస్ మై కమిట్మెంట్ అన్నాడు. చంద్రబాబు నాయుడు కమిట్మెంట్ ఇక్కడ క్వశ్చన్ కాదు, అల్టిమేట్గా ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా ఉందా అనేది ఫండమెంటల్ క్వశ్చన్. పాలనను జడ్జ్ చేసేది గవర్నెన్స్తో తప్ప నాయకుల నిబద్ధతతో మాత్రమే కాదు. నాయకుల నిబద్ధత అవసరం కాదని అనలేదు. అందువల్ల ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు జగన్ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసిన కన్నా తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు ఇప్పుడు కొంతమంది ఐపీఎస్లు కావాలనే జగన్ అధికారులు ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు తెచ్చేయడానికి ఈ పని చేశారని విమర్శ. అలాంటప్పుడు వాళ్ళు మార్చిపడేయాల్సి ఉండే కదా. నిజంగానే అలాంటి దుర్మార్గులు ఉంటే మార్చిపడేయాలి. అల్టిమేట్గా మానవ తప్పిదాలు ఉన్నమాట నిజం, ప్రకృతి వైపరీత్యం, ప్రకృతి ప్రకోపించడం కూడా నిజం. లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు కొల్లేరు దురాక్రమణ ఇలాంటివి, అంటే ఫ్లడ్ ప్రూఫింగ్ చేయాల్సినటువంటి అవసరం మన సిటీస్ను. ఎందుకంటే అర్బన్ ఫ్లడింగ్ అనేది ఒక కొత్త ఫినామినన్. మీకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 2005లో ఏర్పడ్డప్పుడు ఎన్డీఎంఏ చట్టం ద్వారా అర్బన్ ఫ్లడింగ్ను ఒక ప్రత్యేక చాప్టర్గా పేర్కొన్నారు. ఎందుకంటే ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ పెరుగుతున్నాయి, నీకు వాటర్ ఫ్లోస్ను ఎంక్రోచ్మెంట్స్ పెరుగుతున్నాయి. సో నీకు నదుల క్యాచ్మెంట్ ఏరియాలో ఎఫారెస్ట్, ఉదాహరణకు మీకు క్యాచ్మెంట్ ఏరియాలో అడవులు నరికివేయబడ్డాయి అనుకోండి, చెట్లు తగ్గిపోయాయి అనుకోండి, ఆ వాటర్ మట్టిని పట్టుకోలేదు. సో దానివల్ల ఆ మట్టి వచ్చి కొట్టుకొచ్చి నదిలో పడుతుంది, నదిలో పడితే నది క్యారింగ్ కెపాసిటీ పోతుంది. అందువల్ల ముందు డీసిల్టింగ్, డ్రెడ్జింగ్ ఆఫ్ రివర్స్ చేయాలా. సో ఇవన్నీ కూడా ఇది వెరీ బిగ్ సైన్స్, డీకంజెషన్ చేయాలి నాళాలని. సో అందువల్ల ఒక డిజాస్టర్ రెసిలియంట్ సిటీస్ను మనం నిర్మించుకోవాల్సిన అవసరాన్ని ఈ విజయవాడ ఫ్లడ్ మరోసారి గుర్తు చేస్తుంది.